హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజైతే మనం లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి. బూందీ లడ్డు హౌ టు ప్రిపేర్ ఈజీగా మనం బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 కేజీ శనగపిండి అయితే తీసుకోండి. మామూలు శనగపిండి మీరు ప్యాకెట్ అయినా తీసుకోండి, లేకపోతే పట్టించుకోండి మీ సొంతగా. ఇలా కలుపుకోండి. ఒక 1/2 లీటర్ వాటర్ పోయండి. కేజీకి 1/2 లీటర్ వాటర్ పోసి అట్లు పిండిలాగా అయితే కలుపుకోండి. దోశల పిండిలాగా కలుపుకొని ఇట్లాగనమాట. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే రావాలండి. అంటే దోసరి పిండిలాగా అలా కలుపుకొని మీరు వెంటనే వేసేసుకోండి. మీరైతే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉన్నా కూడా అది కండ్రెక్కుతుందండి శనగపిండి. అందువల్ల కలుపుకున్న వెంటనే మనమైతే లడ్డు అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒక లడ్డు గరిటె తీసుకొని, బూందీ గరిటె తీసుకొని, ఒక గిన్నెలో మనం కలుపుకున్న పిండిని తీసుకొని గరిటె మీద ఇలా పోసుకుంటూ, ఇలా కొడుతూ, ఇలా తిప్పుతూ ఉంటే మీకు సన్నటి బూందీ నైస్గా చక్కగా మంచిగా బూందీ అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే కలుపుకోండి. కలుపుకుంటూనే ఉంటుందండి. బాగా కలుపుకుంటే బూందీ చక్కగా రౌండ్గా అందంగా అయితే వస్తుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇట్లా బూందీని మొత్తం కేజీ బూందీని కూడా మీరు ఈ విధంగా దూసేసుకోండి. చక్కగా అందంగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వస్తుందో బూందీ. మీరు కూడా అలా ట్రై చేయండి. అలా ట్రై చేసి చక్కగా బూందీ లడ్డూని మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా ప్రిపేర్ చేసుకొని నాకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నేను ఎలా చేస్తున్నాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే మీరు తప్పకుండా చూడండి. ఇదిగోండి ఇట్లయితే బూందీని మొత్తం కేజీ బూందీని కూడా మనం ఇలా తీసేసుకొని పక్కనైతే పెట్టుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు అదే కళాయిలో మనం డ్రై ఫ్రూట్స్ని, బాదం పప్పు, జీడిపప్పుని సన్నగా కోసుకొని వాటిని చక్కగా వేయించుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాదం పప్పుని, జీడిపప్పుని వేయించుకుందామండి. ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుందాం. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటికి. చూడండి అట్లా మీరు టిష్యూ పేపర్ మీద వేసినట్లయితే మీకు జీడిపప్పులు ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఆయిల్ అంతా తీసేసుకొని ఫ్రెష్గా ఉంటాయండి మీకు. అట్లయితే చేసుకోండి మీరు కూడా. ఇదిగోండి ఇప్పుడు ఇలా చక్కగా బాదం పప్పు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ మనం పేపర్ మీద ఈ విధంగా వేసుకున్నామండి. టిష్యూ మీద వేసాను. ఇప్పుడైతే కేజీ షుగర్ తీసుకున్నాను. కేజీ పిండి తీసుకున్నాను కదా, కేజీ పిండికి మనం కేజీ షుగర్ తీసుకొని ఈ విధంగా మనం తీగ పాకం మీకు తెలుసు కదా. తీగ పాకం అంటే మన 2 ఏళ్లతో పట్టుకోవాలి. మన బొట్టన వేలితో పట్టుకోవాలన్నమాట. మన ముని వేలితో, బొట్టన వేలితో ఇలా పట్టుకొని ఇలా అంటే మనకు తీగలాగా వస్తుంది. కొంచెం మనకి వీడియో ప్రాబ్లం వచ్చింది, అందువల్ల అది మీకు నేను చూపించలేకపోయాను. అట్లా తీగ పాకం వచ్చే వరకు కూడా చూపుడు వేలితో, బొట్టన వేలితో ఇలా పట్టుకుంటే మీకు తీగ వస్తుందండి. అంతేనండి. చక్కగా మీరు బూందీని వేసుకోండి, తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోండి, మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నెయ్యి మాత్రం ఒక పావు కేజీ వరకు పోసుకుంటే మాత్రం మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి ఈ టైంలో వేసుకుంటే. ఇప్పుడు ఇలా వేసుకొని బూందీని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్.